వాగ్దేవ్యై నమః. రసహృదయులైన పద్యప్రియులందరికీ అన్నాపంతుల జగన్నాథరావు అభివందనాలు. పోతన మహాకవి రచించిన శ్రీమదాంధ్ర మహాభాగవతం అష్టమస్కంధంలోని వామన చరిత్రము 6వ భాగానికి స్వాగతం అని ఇట్లు హితంబు పలుకుచున్న కులాచార్యునకు క్షణమాత్ర నిమీలిత లోచనుండై యశస్వి ఇట్లనియే. ఇలా తన మేలు కోరి గురువైన శుక్రాచార్యుడు చెప్పగా గొప్ప యశస్సు కలిగిన బలిచక్రవర్తి ఒక్క క్షణంపాటు కన్నులు మూసుకొని ఇలా పలుకుతున్నాడు. నిజమాన తిచ్చితివీవు మహాత్మకా మహిని గృహస్థధర్మంబు నితియా అర్థంబు కామంబు యశమును వృత్తియును ఎయ్యది ప్రార్థింపనిత్తుననియు అర్థలోభంబున అర్థి పొమ్మనుటెట్లు పలికిలేదను కంటే పాపమెత్తి ఎట్టి దుష్కర్ముని నే భరించెదగాని సత్యహీనుని మోవ చాలననుచూ పలుకదే తుల్లి భూదేవి బ్రహ్మతోడా సమరమున నుండి తిరుగక చచ్చు కంటే పలికి వంకక నిజమున పరగు కంటే మానధనులకు భద్రంబు మరియు కలదే మానధనులకు భద్రంబు మరియు కలదే. ఓ మహాత్మా శుక్రాచార్య, నీవు చెప్పింది నిజమే. లోకంలో ఇదే గృహస్థ ధర్మము కూడా. అర్థము, కామము, కీర్తి, జీవనోపాయము వీటిలో ఏది అడిగినా ఇస్తానని మాట ఇచ్చాను. ధనంపై దురాశతో అడిగిన వానికి లేదని చెప్పి తిప్పి పంపించలేను. ఇచ్చిన మాట తప్పడం కంటే పాపం లేదు. పూర్వము భూదేవి ఎంతటి చెడ్డ పని చేసిన వాడినైనా భరిస్తాను కానీ ఆడిన మాట తప్పిన వాడిని మాత్రం భరించలేను అని చెప్పింది కదా. యుద్ధంలో వెనుదొరకకుండా వీరమరణం పొందడం, మాటకు కట్టుబడి సత్యంతో బ్రతకడం మానధనులైన వారికి మేలైన మార్గాలు కదా. ధాత్రిని హాలికునకును సుక్షేత్రము బీజములు ఒకట చేకురు భంగిన్ చిత్రముగా దాతకీవియు పాత్రము సమకూరు నట్టి భాగ్యము కలదే. భూమిని సాగు చేసే రైతుకు మంచి పొలము, మంచి విత్తనాలు ఒకచోట దొరకడం అరుదు. అదేవిధంగా దాతకు తగిన ధనము, దానిని తీసుకునే ఉత్తముడు దొరికే అదృష్టం అపురూపం కదా. కారే రాజులు రాజ్యముల్ కలుగవే గర్వోన్నతిన్ పొందరే వారేరి సిరి మూటగట్టుకొని పోవంజాలిరే భూమిపై పేరైనన్ కలదే శిబి ప్రముఖులున్ ప్రీతిన్ యశక్కాములై ఈరే కోర్కులు వారలన్ మరచిరే ఇక్కాలమున్ భార్గవా. శుక్రాచార్య, పూర్వకాలంలో కూడా ఎందరో రాజులున్నారు కదా. వారికి రాజ్యాలు ఉన్నాయి కదా. వాళ్ళు ఎంతో అహంకారంతో ఎంతో ఔన్నత్యాన్ని సాధించిన వారే కదా. కానీ వారెవరూ సంపదలు మూటకట్టుకుని పోలేదు కదా. కనీసం ప్రపంచంలో వారి పేరైనా మిగిలిలేదు కదా. శిబిచక్రవర్తి వంటి వారు కీర్తి కోసం సంతోషంగా అడిగిన వారి కోరికలు తీర్చారు కదా. వారిని ఈనాటికి లోకం మరువలేదు కదా. బలిచక్రవర్తి రాక్షసరాజైన సత్యసంధుడు తనువు నశ్వరతను, సిరుల అస్థిరతను ఎరిగిన జ్ఞాని. కాబట్టే ఆచార్యుడు చెప్పిన రాజనీతిని కాదని తన నిర్ణయాన్ని చెప్తున్నాడు. ఉడుగని క్రతువుల వ్రతముల పొడగన జననట్టి పొడవు పొడవున కురుచై అడిగెడినట నన్ను పోటికి ఇడరాదే
మహానుభావా ఇష్టార్థంబుల్. ఓ మహాత్మా శుక్రాచార్య, ఎడతెగని యజ్ఞయాగాలు వ్రతాలు చేసిన, పుణ్యకార్యాలు చేసిన విష్ణువును దర్శించడానికి వీలుపడదు. అటువంటి గొప్పవాడు వామనుడై అడుగుతున్నాడు. అతడు కోరిన దాన్ని ఇవ్వడం కంటే నా వంటి వాడికి ఇంకేం కావాలి? ఆదిన్ శ్రీ సతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాదంచెందుకరంబు క్రిందగుట మీదైనా కరంబుంట మేల్గాదే. రాజ్యము గీత్యమున్ సతతమే కాయంబు నా పాయమే. ఈ వామనుడు దానం కావాలని చాచిన చెయ్యి ఎంత గొప్పదో కదా. మొదట లక్ష్మీదేవి యొక్క కొప్పు ముడి మీద, శరీరం మీద, పైట చెంగు మీద, పాదపద్మాల మీద, చెక్కిళ్ల మీద, పాలిండ్ల మీద సరికొత్త మర్యాదలు పొంది దివ్యమైన హస్తమది. అంతటి చెయ్యి కిందది కావడం, నా చెయ్యి పైది కావడం ఎంత అదృష్టం, ఎంత మేలు! దీని ముందు ఈ రాజ్యం ఏపాటిది? ఇదేమైనా శాశ్వతంగా ఉండేదా? ఈ శరీరమేమైనా పడిపోకుండా ఉండిపోతుందా? నిరయంబైన నిబంధమైన ధరణీ నిర్మూలనం బైన దుర్మరణం బైన కులాంతమైన నిజమున్ రానిమ్ము కానిమ్ము పో హరుడైనన్ హరి అయినా నీరజభవుండు అభ్యాగతుండైననౌ తిరుగన్నేరదు నాదు జిహ్వా వినుమా ధీవర్యా వేయేటికిన్. మిగతావన్నీ అనవసరం. నేను బంధింపబడడం కానీ, నాకు దుర్మరణం కలగడం కానీ, నాకు నరకం దాపురించడం కానీ, నా కులమే నాశనం కానీ, భూమండలం బద్దలవడం కానీ నిజంగానే వస్తే రాని, జరిగితే జరగని, ఏమైనా సరే నేను మాత్రం అబద్ధమాడలేను. దానం పట్టడానికి వచ్చినవాడు సాక్షాత్తు ఆ పరమశివుడే అయినా, ఆ విష్ణుమూర్తే అయినా, ఆ బ్రహ్మదేవుడే అయినా సరే నా నాలుకకి ఆడిన మాట తప్పడం రాదు. పరమ విజ్ఞాన స్వరూప శుక్రాచార్య, నా నిర్ణయం వినవయ్యా. నుడివినంత పట్టు నుసలక ఇచ్చుచో ఏలకట్టు విష్ణుడు ఏటి మాట కట్టెనేని తాన కరుణించి విడుచును విడువకుండ నిమ్ము విమల చరిత. నిర్మలమైన ప్రవర్తన గల ఓ శుక్రాచార్య, అన్నమాట ప్రకారం ఆలస్యం చేయకుండా దానమిస్తే విష్ణువు ఎందుకు బంధిస్తాడు? ఒకవేళ బంధించాడే అనుకో, అతడే దయతో విడిచిపెడతాడు. విడిచిపెట్టకపోతే మాత్రం ఇబ్బందే ఉంది. మేరువు తల క్రిందైనను పారావారంబులింక బారిన లోలో ధారుని రజమైపోయిన తారాత్వము బద్ధమైన తప్పక ఇత్తు. మేరుపర్వతం తిరగబడితే పడవచ్చు, సప్త సముద్రాలు ఇంకిపోతే పోవచ్చు, ఈ భూమండలం అంతా తనలో తానే పొడి పొడి అయితే కావచ్చు, పరిమితులు లేని ఆకాశం హద్దులేర్పడి కుంచుకుపోవడం జరిగితే జరగవచ్చు. కానీ నేను మాత్రం ఇస్తానన్న దానం తప్పకుండా ఇస్తాను. ఎన్నడూ పరువేడబోడట ఏకలుండట కన్నవారు అన్నదమ్ములు అయిన లేరట
అన్ని విద్యల మూలగోష్ఠిన్ ఎరింగిన ప్రోడగుజ్జట చేతులొక్కి వసింపని చిన్ని పాపని త్రోసిపుచ్చగా చిత్తమొల్లదు సత్తమా. మహానుభావ, ఈ పొట్టి పిల్లాడు ఎప్పుడూ ఇతరులను అడగడం అన్నది లేదట. ఒంటరివాడట. కన్నవాళ్ళు తోడబుట్టినవాళ్ళు లేరట. అన్ని విద్యల మూలసారం తెలిసిన నేర్పరియట. నా ముందు చేతులు చాపి ఇలా నిలుచున్న ఇలాంటి పసివాణ్ణి గెంటేయడానికి నాకు మనసొప్పడం లేదు సుమా అని ఇట్లు సత్యపదవీ ప్రమాణ తత్పరుండును, వితరణ కుతూహల సత్వరుండును, విమల యశస్కుండును, దృఢమనస్కుండును, నియత సత్యసంధుండును, అర్ధిజన కమల బంధుండునూనైన బలించూచి శుక్రుండు కోపించి మదీయ శాసనంబు అతిక్రమించితివిగావున శీఘ్రకాలంబున పదభ్రష్టుండవు కమ్మని శాపంబిచ్చి బలియును గురుశాప తప్తుండయ్యును అనృత మార్గంబునకు అభిముఖుండు కాకుండే. అప్పుడు ఇలా పలికిన సత్యమార్గం నుండి చలించినవాడు, వామనునికి దానమివ్వాలనే కుతూహలంతో ఉన్నవాడు, నిర్మలమైన కీర్తి కలవాడు, దృఢ సంకల్పం కలవాడు, పలికిన మాట తప్పనివాడు, అర్ధులకు ఆత్మబంధువు అయిన బలిచక్రవర్తి మీద శుక్రాచార్యుడు కోపగించుకొని, నా ఆజ్ఞ మీరావు కాబట్టి త్వరలో పదభ్రష్టుడు అవుతావు అని శాపమిచ్చాడు. గురువుగారి శాపానికి గురైనప్పటికీ బలి బాధపడలేదు, అసత్య మార్గం అవలంబించలేదు. అంతటా బ్రతుకవచ్చుగాక బహుబంధనములైన వచ్చుగాక లేమి వచ్చుగాక జీవధనములైన చెడుగాక పడుగాక మాట తిరుగలేరు మానధనులు మాట తిరుగలేరు మానధనులు. బాగా బ్రతికిన పెక్కు కష్టాలకు గురి అయిన పేదరికం వచ్చిన ప్రాణానికి ధనానికి చేటు వచ్చిన చివరకు చావు సంభవించినా సరే మానధనులు మాట తప్పలేరు. అయ్యవసరంబున ఆ సమయంలో ధనుజలోకనాథుదైత వింధ్యావళి రాజవదన మదమరాళగమన వటుని కాళ్ళు కడుగా వరహేమఘటమున జలము తెచ్చే భర్త సన్న ఎరిగి. బలిచక్రవర్తి ఇల్లాలు వింధ్యావళి. ఆమె ముఖము చందమామ వంటిది, ఆమె నడకలు రాజహంస నడకలు. ఆ సందర్భంలో ఆమె భర్త సైగ గమనించింది. బ్రహ్మచారి కాళ్ళు కడగడానికి బంగారు కలశంతో నీళ్లు తెచ్చింది. అయ్యవసరంబున కపటభటునకు అద్దానవేంద్రుండు ఇట్లనియే. అప్పుడు మాయా బ్రహ్మచారి అయిన వామనుడితో బలిచక్రవర్తి ఇలా అంటున్నాడు: రమ్మా మణవకోత్తమా లిమ్మానీ వాంఛితంబు లేదనకిత్తున్ తెమ్మా అడుగుల ఇటు రానిమ్మా కడుగంగవలయు ఏటికి తడయన్. ఓ బాలక, లేవయ్యా, ఇలా రావయ్యా, నీవు అడిగింది ఇస్తాను, నీ పాదాలు కడుగనెయ్యి, ఇంకా ఆలస్యం చెయ్యడం దేనికి అనిన విని బలిచక్రవర్తి పిలుపును విని బలిదైత్యేంద్ర కరద్వయీకృత జలప్రక్షాళన వ్యాప్తికిన్ జలజాతాక్షుడు చాచే యోగి సుమన సంప్రార్థిత శ్రీతమున్ కలితానమ్ర రమాలలాట పదవి కస్తూరికాషాదమున్ నలినామోదము రత్ననూపురిత నానావేదమున్ పాదమున్. బలిచక్రవర్తి తన రెండు చేతులతోనూ కడగడానికి అనువుగా
వామనుడు తన పాదాన్ని సాచాడు. ఆ పాదం యోగులు దేవతలు సేవించేది, వారు కోరుకునే సంపదలను సమకూర్చేది. భక్తితో వంగిన లక్ష్మీదేవి నొసటి మీది కస్తూరి కుంకుమతో కూడినది, పద్మాల పరిమళం గుబాళించేది. ఆ పాదం వేదాల రాశి అనే మణిమంజీరాలు అలంకరించుకొన్నది. సురలోక సముద్ధరణము నిరత శ్రీకరణము అఖిల నిగమాంతాలంకరణము భవసంహరణము హరిచరణము నీట కడిగెన్ అసురోత్తముడు. దేవతలను కష్టాల నుండి కాపాడేది, కలకాలము మేలు కలిగించేది, సమస్త ఉపనిషత్తులకు అలంకారమైనది, భవబంధాలను పోకార్చి మోక్షాన్ని సమకూర్చేది అయిన వామనావతారుడు విష్ణువు యొక్క కుడిపాదాన్ని బలిచక్రవర్తి నీటితో కడిగాడు. ఇట్లు ధరణీసుర దక్షిణ చరణ ప్రక్షాళనంబు చేసి వామపాదంబు కడిగి తత్పావన జలంబు శిరంబునం చల్లుకొని వార్చి దేశకాలాది పరిగణనంబు చేసి, అదేవిధంగా బలిచక్రవర్తి వామనుని ఎడమపాదాన్ని కడిగాడు. పవిత్రమైన ఆ జలాలను నెత్తిమీద చల్లుకున్నాడు, ఆచమనం చేశాడు. దేశము కాలము మొదలైన వాటిని లెక్కించి సంకల్పం చెప్పుకున్నాడు. విప్రాయ ప్రకట వ్రతాయ భవతే విష్ణుస్వరూపాయ వేద ప్రామాణ్య విదే త్రిపాదధరణిందాస్యామి యంచున్ క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు వడుగుంచేసాచి పూజించి బ్రహ్మప్రీతమ్మని ధారపోసి భువనంబు ఆశ్చర్యమున్ పొందగన్. బలిచక్రవర్తి చేతులు చాచి వామనుని పూజించాడు. బ్రాహ్మణుడవు, ప్రసిద్ధమైన వ్రతం కలవాడవు, విష్ణు స్వరూపుడవు, వేదాల నియమాలు తెలిసినవాడవు అయిన నీకు 3 అడుగుల నేల దానం చేస్తున్నాను అని పలికి పరమాత్మునికి ప్రీతి కలుగుగాక అంటూ వెంటనే ధారపోశాడు. అది చూసి విశ్వమంతా ఆశ్చర్యపోయింది. తత్కాలంబున ఆ సమయంలో నీరధారపడగనీక అడ్డంబుగా కలశరంధ్రమాపగాను తెలిసి హరియు కావ్యునేత్రము అటకు శాక్రంబున నడువా ఏకనేత్రుడయ్యే అతడు. నీళ్లధార పడకుండా శుక్రాచార్యుడు కలశరంధ్రానికి అడ్డుపడి ఆపేశాడు. సాక్షాత్తు విష్ణువైన వామనుడు ఆ సంగతి తెలుసుకొని దర్భకొనతో పొడిచాడు. దానివలన శుక్రాచార్యుడు ఒంటికన్నువాడయ్యాడు. అంత అలా ఒంటికన్నువాడై శుక్రాచార్యుడు అడ్డు తప్పుకొన్న పిమ్మట అమరారాతి కరక్షతోజ్జిత పవిత్రం భక్కణ శ్రేణికిన్ కమలాధీశ్వరుడొడ్డే ఖండిత దివౌక స్వామి చిన్మస్తమున్ కమలాకర్షణ సుప్రశస్తము రమాకాంతాకచోపాస్తమున్ విమల శ్రీ కుచశాత చూచుకతటి విన్యస్తమున్ హస్తమున్. ఆటంకం లేకుండా దైవ విద్వేషి బలిచక్రవర్తి చేతిలో నుండి నిరాటంకంగా పవిత్రమైన జలాన్ని ధారపోశాడు. ఆ నీటి బిందువులకు లక్ష్మీపతి వామనుడు తన చెయ్యి ఒడ్డాడు. ఆ చెయ్యి ఎలాంటిదంటే రాక్షసుల శిరస్సులు ఖండించేది, లక్ష్మీదేవిని ఆకర్షించడంలో మేలైనది, లక్ష్మీదేవి శిరోజాలను సేవించేది, నిర్మలమైన ఆమె కుచాగ్రముల మీద మర్యాదలు అనుభవించేది. మునిజన నియమాధారను జనితాసుర యువతి నేత్ర జలకణధారన్ ధనుజేంద్ర నిరాధారను వనజాక్షుడుగొనియే బలి వివర్చిత ధారన్. బలిచక్రవర్తి అందించిన దానధారను పద్మాల వంటి కన్నులు గల స్వామి వామనుడు స్వీకరించాడు. ఆ జలధార మునుల నియమాలకు ఆధారమైనది, రాక్షస స్త్రీలను కన్నీటిపాలు చేసేది, రాక్షస రాజులను నిరాధారులుగా మార్చేది. కమలనాభునిరిగి
కాలంబు దేశంబు నిరిగి శుక్రుమాటలెరిగి నాశమెరిగి పాత్రమనుచునిచ్చే దానము బలి మహివదాన్యుడు వరుడు మరియు కలడే. బలిచక్రవర్తి వచ్చినవాడు విష్ణుమూర్తిని తెలుసుకున్నాడు, దేశకాలాలు తెలుసుకున్నాడు, శుక్రుని మాటలు అర్థం చేసుకున్నాడు, తనకు చేటు వాటిల్లుతుందని తెలుసుకున్నాడు. అయినప్పటికీ యోగ్యమైనదిగా భావించి ఆ దానమిచ్చాడు. లోకంలో అటువంటి మహాదాత మరొకడు ఉంటాడా? బలి చేసిన దానమునకు నళినాక్షుడు నిఖిల భూతనాయకుడగుటన్ కలకలమని దశ దిక్కులు బళి అని పొగడే భూత పంచకమనఘా. ఓ పరీక్షిన్ మహారాజా, సర్వభూతాలకు శ్రీ మహావిష్ణువు అధిపతి కదా. కాబట్టి ఆయనకు బలిచక్రవర్తి దానం చేయగానే దిక్కులన్నీ కళకళలాడాయి, పంచభూతాలు బళిబళి అని పొగిడాయి.